ఇక కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట భారీ ఉద్రిక్త పరిస్థితుల నడుమ వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యేలు చీర్ల జగ్గిరెడ్డి కలెక్టరేట్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఇక డిఎస్సీ నిర్వహణలో భాగంగా పెద్ద ఎత్తున అక్రమాలు, నిధులు చేతులు మారాయంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన నిధులను కూడా వెంటనే విడుదల చేయాలంటూ వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ ప్రాంగణంలో నినాదాలతో హోరెత్తించారు. అడ్డదారుల్లో మీకు డబ్బులు ఇచ్చి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇది చాలా మోసం, చాలా అన్యాయం. కష్టపడి చదివినటువంటి వాళ్ళు ఉసురు మీకు తగిలేటువంటి పరిస్థితి ఉంది. శాపనార్థాలు పెట్టారు, చూసాం టీవీలో. అది మనం ఏమిటి మోసం? ఈరోజు కూటమిలో ఉన్నారు మీరు. కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఇదే విషయం మీద జంజీ అంతా రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళ గురించి ప్రధానమంత్రి కూడా దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారు విద్యాశాఖ మంత్రి చేత. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేయడు? దోపిడీ వ్యవస్థతో నడుస్తున్నటువంటి విధానాలు ఇవి. ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి మరి యువత తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తాలూకా పునాదులు కదిలేటట్టుగా మరి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసేంత దాకా కూడా పోరాడి నీట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ విషయంలో మరి విజయం సాధించినటువంటి యువత మరి వేళ వారి గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా అదే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలకి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.